అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికే మహిమ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ప్రతి నిత్యము శోధనలో ప్రవేశిస్తూనే ఉంటున్నాం కదా. నేను మొన్న మీకు చెప్పాను, నా సాక్ష్యం చెప్తాను మీ మధ్యలో. అయితే మేము ఏ విధంగా ఉండాలి ఆత్మీయ స్థితిలో కదా అనేది నేను చెప్తాను. దేవునిలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి అనేది మీకు చెప్తాను. అయితే ఒక 1 మంత్లో మేము ఒక 6 మంత్స్లో ఒక చర్చికి వెళ్ళాం. నాకు దర్శనం కనబడింది, మీరు ఇక్కడ వాడబడాలి, ఈ చర్చిలో వాడబడాలి, దేవుడు నాకు చూపిస్తున్నాడు మిమ్మల్ని అని ఒక ఒక సిస్టర్ మమ్మల్ని ఇన్వైట్ చేసింది. మేము వెళ్ళలేదు తన చర్చికి. వెళ్ళకపోయేసరికి మేము అక్కడంతా పరిచర్య చేసాము కదా, వాక్యం చెప్పాము. మళ్ళా వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాం మేము అక్కడ. కానీ తర్వాత వాళ్ళు ఏమనుకున్నారో మాకు తెలియదు. కానీ డబ్బుల విషయంలో కొంచెం ప్రాబ్లం రాగానే మమ్మల్ని పక్కకి తోసేసాడు. అయితే మనుషులు తోసివేయచ్చు, కానీ దేవుడు మాత్రము తోసివేయడు. అవునంటారే కదంట. దేవుడు తోసివేస్తాడా? తోసివేయడు. మనుషులు మాత్రమే అసహించుకుంటారేమో మనల్ని బట్టి, కానీ దేవుడు మాత్రము అసహించుకోడు. అప్పుడు వ్యభిచారి అయినటువంటి స్త్రీని అసహించుకున్నాడా? లోకం వెలవేసినప్పుడు, లోకము ఎంతగానో వెంబడించి రాళ్ళు కొట్టినప్పుడు దేవుడు ఒక్క రాయన్ని వేసాడా? వేయలే. అమ్మా, నీ పాపం క్షమింపబడ్డాయి అని చెప్పింది. అవునంటారే కదంట. అయితే ప్రతి ఒక్కరూ క్రైస్తవులమైనప్పటికీ మనము కూడా ఒక మాట ప్రకారంగా ఉండాలి. అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి శోధన, ఆ చర్చికి వెళ్ళిన ఆ సిస్టర్ చెప్పినప్పటి నుంచి పరిచయం స్టార్ట్ అయింది అని అన్నప్పటి నుండి మా అక్క జీవితంలో ఒక్కొక్కటిగా అన్నీ వెళ్ళిపోయినాయి. ఫైనల్స్ ప్రాబ్లం చాలా భయంకరం. తినడానికి కూడా లేదు, ఏమీ లేవు, అన్నీ వెళ్ళిపోయినాయి. అడుక్కునే పరిస్థితి, 100 రూపాయలు అడుక్కొని రైస్ తెచ్చుకునే పరిస్థితిలో మేము వెళ్ళిపోయినాం. అయినా పర్లే, అప్పుడు కూడా మేము దేవుడిని వదలలేం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానంలనిచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు కదా, శక్తిమంతుడు మన దేవుడు, ఆశ్చర్యకరుడు కదా, ప్రేమామూర్తి కదా. ఎన్నో శ్రమలు, మాకు ఎన్నో కష్టాలు, ఒక్కొక్కటి ఎన్ని వెళ్ళిపోతుంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. అవునంటే కాదు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు భయపడకు, అగ్ని వంటి శ్రమల్లో నేను నీకు తోడై ఉంటానని దేవుడు మాట్లాడిన పేతురు గ్రంథంలో మాట్లాడుతుంటాడు కదా. అయితే మాతో మాట్లాడినప్పుడు ధైర్యంగా ఉంటుంది. మానవులమైన మనల్ని మనము కొన్నిసార్లు భయం అనిపిస్తుంది కదా. మన లోకంని, సమాజాన్ని చూసినప్పుడు భయం అనిపిస్తుంది. భయం అనిపించినప్పుడు ఏం చేయాలంటే పిరికి వారి వల్లే మనం ఉండొద్దంట. దేవుడు కదా మనకి పిరికి గల ఆత్మ ఇయ్యలేదు, ఇచ్చిండా? ఇయ్యలేదు. అయితే ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళు, ధైర్యంగా ఉండు, ధైర్యం కలిగి ఉండు. నీకు శ్రమల్లో నీకు తోడైండు, నేను గొప్ప చేసేదని అంటాడు. ప్రతి వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేసినప్పుడే నా జీవితము గొప్ప క్రియారూపంగా జరుగుతుంది కదా. శ్రమలు ఉన్నాయని భయపడకు, కష్టాలు ఉన్నాయని భయపడకు, ఎవరో నిన్ను తీసివేసిన నువ్వు భయపడకు. అందులో కూడా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు నీకు కదా. అక్కడి నుంచి పంపిండు అని అంటే ఏదో ఒక ఉద్దేశమే ఉంటుంది దేవుని యొక్క ప్రణాళికలు. అవునంటారే కాదంట. అయితే మనం ఏంటంట, భయపడొద్దు మనల్ని కదా. ఎవరో దర్శనాలు చూపిస్తున్నారు, దేవుడు బయలుపరిచిండు, నువ్వు ఇక్కడికి రా అన్నప్పుడు నువ్వు వెళ్ళకు. నువ్వు ప్రార్థన చేసుకొని మాత్రము నువ్వు వెళ్ళవు కదా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతాడు? వాక్యంతో మాట్లాడతాడు, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. కానీ ఈ రోజులలో అంతా దేవునితో ఆట ఆడుతూ వస్తున్నారు. ఆ విధంగా కాదండి. దేవుడు ఒక ఆజ్ఞ, ఒక మాట బయలుపరిచిండు అని అంటే అది నెరవేర్చబడుతుంది. అవునంటారే కాదంట. అవును, అది నిజము. అయితే మనము కూడా చూద్దాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము చదువుదాము. 7వ వచనం నుండి చదువుదాము. అయితే మనము వెలుగే ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సావాసము గల వారమే ఉండదు. అప్పుడు
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపము లేని వాడనని చెప్పుకునేలా మనలను మనమే మోసపుచ్చుకుందాము కదా. మన దగ్గర ఏ కపటం లేదు, ఏది లేదు సిస్టర్, ఏం లేదు మా దగ్గర అని అంటున్నారేమో. లేదు, మనుషుల దగ్గర కపటం ఉంటుంది. ఉంటుందా? దేవుడు ప్రేమిస్తాడు మనుషులని, కానీ మనుషులు మాత్రము ద్వేషిస్తారు కదా. క్రైస్తవులకి ప్రేమ కలిగినటువంటి మనస్తత్వం ఉండాలి కదా. నేను ఎవరైనా అవమానపరిస్తే వారిని దగ్గర తీసేటువంటి జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉండాలి. అది లేకపోతే మనం క్రైస్తవులుగా ఉండి మనము వేస్ట్. నేనైతే అదే చెప్తాను. నువ్వు నీ తోటి సహోదరులకి నువ్వు హెల్ప్ చేస్తే అది హెల్ప్గా ఉంచుకో, కానీ దాన్ని మరలా దాన్ని ధిక్కరించి దాన్ని ఏలెత్తి చూపించినప్పుడు ఏమైంది, నువ్వు చేసిన మేలు అక్కడికే వెళ్ళిపోతుంది. అవునంటే కాదంట. ఇది కాదు. దేవుడు తన రక్తం ద్వారా మన పాపములని కడిగినప్పుడు మనం ఏం చేయాలి? మనము తనతో ఉండడానికి మనము ప్రయత్నం చేయగలగాలి. మనం జీవించేంత కాలము మనము చీకటిలో ఉన్నామేమో. కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు చీకటి శ్రమలు కష్టాలు ఉన్నాయి అని మనం అనుకుంటుంటాం. కాదు, దేవుడు గొప్ప కార్యము నీ జీవితంలో చేయడానికే ఇది ఆరంభం అవుతుంది అని నువ్వు గ్రహించగలగాలి కదా. మాదైతే మరీ పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. మా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే మేము దేవుళ్ళో ఎదగాలి అని, నేను పరిచర్య చేయాలి అని ఆశ నాలో ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల ప్రభావం వల్ల మేము ఏమీ చేయలేకపోతున్నాము. మాకంటూ ఏమీ లేదు. అయినప్పటికీ దేవుని యొక్క కృప మాకు తోడుగా ఉంది కాబట్టి మేము ఈ విధంగా బ్రతికి ఉన్నాం. పదే ఏం చెప్తారు తెలుసా, శోధన ఏ విధంగా వస్తుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళతో, బయట ఉన్న వ్యక్తులతో కదా. ఇవన్నీ వస్తున్నప్పుడు తట్టుకునే శక్తి మన దగ్గర ఉండకపోయేసరికి ఏమనుకుంటామంటే, అబ్బా ఎందుకు బ్రతుకుతున్నాము, చనిపోతే బాగుండు, పదే సార్లు మనల్ని గుర్తు చేస్తూ మనల్ని పీడిస్తూ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే అపవాదిని గద్దించే సింహం వల్ల మనం ఏం చేయాలి, వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని తొక్కివేయాలి. మనం తొక్కివేసినప్పుడే అపవాదికి అపజయం, మనకి జయం కలుగుతుంది. అందుని బట్టి దేవుని నామానికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరంగా ప్రియ పరలోకం తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి ప్రభా స్తోత్రాలు అయా. ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి అయా, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు అయా. మీరు వెలుగులో ఉన్న ప్రకారం నేను కూడా వెలిగే ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రభా అయా. సాక్ష్యం ద్వారా ప్రభా గొప్ప కార్యం మీరు చేస్తారని నమ్ముతున్న ప్రభా దేవా నీకు స్తోత్రాలు. ఏమీ లేని పరిస్థితి అయా, మాలాగా ఎంతమంది ఉన్నారు ప్రభా, దైవ సేవకులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు అయా, సేవకురాలు ఉన్నారో అయా నీకు స్తోత్రాలు. అటు వారన్ని శ్రమల నుంచి అయా మీరే తప్పించమని ప్రార్థిస్తూ అయా, ప్రతి ఒక్కరి అవసరతలు నామంలో తీర్చండి. నేను ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అయా, బలహీనతలు, అనారోగ్య పరిస్థితి తండ్రి అయా, అక్కడక్కడ ఆయా సమస్యలు నాన్న దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రతి ఒక్కరిని కూడా మీరే కాల్చి కాపాడమని ప్రార్థిస్తూ నన్ను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చింపజేస్తూ ప్రభా అయా, ఎవరికి అనారోగ్య పరిస్థితి ఉందో అయా, గర్భఫలాలను బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి అద్భుతం జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.